హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ బాగున్నారా? మార్కెట్కి వెళ్ళాము. ఇక్కడ పాయ కట్ తీసుకున్నామండి. మేకకాళ్ళ పులుసు చేద్దామని. ఈ వింటర్ సీజన్కి ఈ రెసిపీ సూపర్ ఉంటుంది. ఈ రెసిపీని చేస్తున్నంతసేపు మా మామయ్య గారు గుర్తొచ్చారండి. ఈ కర్రీ వండడం ఆయనే నేర్పించారండి. అసలు నాకు చూడడం కానీ తినడం కానీ నేను ఎప్పుడూ చేయలేదు. రెసిపీలోకి వెళ్తే వాటర్లో వేసి నానబెట్టి వాటిని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మ్యారినేషన్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టేసేయాలి. కుక్కర్ గిన్నె పెట్టుకొని నూనె, లవంగాయ, యాలక్కాయ వేసుకోవాలి. పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసి ఎర్రగా వేపేసుకొని కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని వేపుకోండి. తర్వాత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ మ్యారినేషన్లో వేసాను. తర్వాత శుభ్రంగా కలిపేసుకోండి. బాగా ఎర్రగా వేపుకోవాలి. మసాలా అంతా ఎగిపోయిన తర్వాత ముక్కలు వాడ్చుకోండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నంత ఇదిగా మసాలా ముక్కలకంతా పట్టేలాగా బాగా వేపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను అండ్ ఇంకొక టేబుల్ స్పూన్ కారం వేసానండి. తర్వాత ఎసరు పోసేసుకున్నాను. ఎసరు అనేది మ్యారినేషన్ చేసిన గిన్నెలోనే వాటర్ పోసేసుకొని మిగతాది కూడా వేసాను. ఇప్పుడు టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోలేదు, అందుకే సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత కుక్కర్ విజిల్స్ పెట్టేసేయండి. ఒక 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసి దాన్ని ఒక 20 మినిట్స్ పాటు సిమ్లో పెట్టండి. గ్రేవీతో ఉంటుంది. తర్వాత తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసి 5 మినిట్స్ సిమ్లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. దించాక కొత్తిమీర వేసుకోండి.